కర్రాసేస్తే 257 కోట్లకు ఎకరం పోయిన కాంపౌండ్ వాల్ ఈ కాంపౌండ్ వాల్ ఒకటే కాంపౌండ్ వాల్ లోపల ఉంటాయి. ఎకరా 257 కోట్లకు మొన్న అమ్ముడు పోయింది. ఆ కాంపౌండ్ వాల్ ఈ సత్వా వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ మూన్ లైక్ అనేటువంటి ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి ఇచ్చిన 10 ఎకరాలు ఒకటే గోడతోటి సెపరేట్ అయి ఉంటాయి. ఈడ కుంభకోణం జరగలేదు. ఎందుకంటే కేటీఆర్ గారు బాగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు కాబట్టి, వారు అగ్రిమెంట్ సంతకాలు పెట్టించినారు కాబట్టి ఆ రోజు అక్కడ అసలు ఎలాంటి కుంభకోణం జరగలేదు. ఎకరాకి 150,000 స్క్వేర్ ఫీట్ ఇస్తే పెద్ద కుంభకోణం. భారత ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలి, బరాబర్ ఇన్వాల్వ్ కావాలి. కేటీఆర్ గారు 150,000 ఎస్ఎఫ్టీ ఇస్తున్న కంపెనీ మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి. కానీ ఎకరాకి 46,000 ఎస్ఎఫ్టీ ఇచ్చిన కంపెనీ మీద మాత్రం విచారణ వద్దు. 5 ఏళ్లలో కట్టాలని అగ్రిమెంట్ చేసుకొని 2026లో కూడా ఇంకా పునాదులకి వెళ్ళి బయటకు వచ్చి ఇప్పుడు అద్దాలు పెడుతున్నారు. మీరు ఎప్పుడైనా చూస్తే ఆ ఫ్లైఓవర్ మీద నిల్చుంటే మా లోకల్ మీడియా మిత్రులను పంపిస్తే మీకు అక్కడ సత్వా కన్స్ట్రక్షన్స్ పేరు మీద సత్వా బోర్డుల మీద బంగ్లా కనబడుతుంది. అందుకని నేనేమంటున్నా అంటే నా కేటీ రామారావు చుట్టం కాదు, రేవంత్ రెడ్డి ఏం నా బంధువు కాదు. దొందే అంటున్నా. ఆయనకు అందినప్పుడు ఆయన దోసుకున్నాడు, ఈయనకు అందినప్పుడు ఈయన దోసుకుంటున్నాడు. మీరు ఒక సింపుల్ లాజిక్ అర్థం చేసుకోవాలి. తెలంగాణ సమాజం ఎకరా ఖరీదు ఇలా 257 కోట్లకు పోతుంది. ఇంటూ 10 ఎకరాలు ఇచ్చేసిన అప్పనంగా కేటీఆర్ సార్ 257 కోట్లకి ఈరోజు ఎకరం పోతున్న భూమి మీరు తీసుకున్న జాగంతా కడితే 46,000 ఎస్ఎఫ్టీ తీసుకుంటున్నారు మీరు. కాబట్టి యూనిటీ మాల్ పేరు మీద 150,000 ఇచ్చిన దాంట్లో జరిగిన కుంభకోణాన్ని, ఈ మూన్ లైక్ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇచ్చినటువంటి ఈ 10 ఎకరాల భూమిలో జరిగిన కుంభకోణాన్ని, ఈ రెండింటినీ నేను తెలంగాణ సమాజం ముందు ఎందుకు ఉంచదలుచుకున్నా అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న బంధం, ఇది నాణానికి బొమ్మ అయితే ఇది బొరుసు. రోజు చూడండి మీరు రేవంత్ రెడ్డి తిట్టిన దానికంటే ఇంకో 2 ఆకులు ఎక్కువ తిట్టాలని కేటీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నేను ఇందాకే చెప్పిన కేటీఆర్ నాకేం చుట్టం కాదు, రేవంత్ రెడ్డి నాకేం బంధువు కాదు. ఇద్దరు తోడు దొంగలు జమై ఆయన దోషిన కాడికి ఆయన దోషిండు, ఈయన కాడికి దోషిన కాడికి ఈయన దోషిండు. అందుకనే తెలంగాణ సమాజానికి నేను చేస్తున్న అప్పీల్ ఏంటంటే వీళ్ళిద్దరూ పోవాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. అప్పుడు మాత్రమే భారత ప్రభుత్వంకెళ్ళి వచ్చేటువంటి పైసలకి మేము సేవకులుగా నిలబడతాం, పరిరక్షకులుగా నిలబడతాం, తెలంగాణ సమాజానికి న్యాయం చేస్తాం తప్ప ఇంకొకటి కాదు. కస్టోడియన్గా ఉండమని వీళ్ళ కోట్లేస్తే, ప్రజల ఆస్తులకి కస్టోడియన్లుగా ఉండమని వీళ్ళ కోట్లేస్తే, వీళ్ళు ప్రజల ఆస్తులకి కస్టోడియన్లుగా కాదు, దోచుకునేటువంటి బందూకులు పెట్టి దోచుకుంటున్నటువంటి బందిపోట్లలాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు ఇద్దరు. ఎవరిచ్చిరు నీకు అధికారం ప్రభుత్వ భూములు అమ్మేతందుకు? నువ్వు ఎన్నికల సమయంలో అలవిగాని హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందని తెలిసి నువ్వు నియోపోలిస్లో 10 ఎకరాలు అమ్మితే మీ పార్టీ ఎమ్మెల్సీ 100 కోట్లకి ఎకరం కొంటాడు. నువ్వు 100 ఎకరాలు అమ్మినావు. ఇవాళ ఈయన నువ్వు అమ్ముకొని పోగా మిగిలినాయి ఆడాడు ఎకరాలు ఉంటాయినే 200 కోట్లకి, 170 కోట్లకి, 257 కోట్లకి అమ్మి తెలంగాణ ప్రజల యొక్క సంపద పెంచుతున్నామని చెప్తున్నారు. అసలు ఈ అమ్ముడు కొనుడు అనేటువంటి సంస్కృతికి తెరలేపింది టీఆర్ఎస్ అయితే, తలుపులు తీసింది కిటికీలు తీసింది టీఆర్ఎస్ అయితే, తలుపులు తీసింది కాంగ్రెస్ పార్టీ. అందుకనే తెలంగాణ సమాజానికి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, 2 అవినీతిలో అన్నదమ్ములు, ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించడంలో అన్నదమ్ములు, దోచుకోవడంలో అన్నదమ్ములు, బూతులు తిట్టుకోవడం లోపల కూడా అన్నదమ్ములే. రేవంత్ రెడ్డి ఎంత తిట్టిండో ప్రతిపక్షం నుండి, ఇలా కేటీఆర్ గారు కూడా అదే చదువుకున్నాడు అనుకుంటే అదే బూతు పురాణాన్ని మొదలు పెడుతున్నాడు. అందుకని నేను తెలంగాణ సమాజానికి ఏం విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంటే, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే మాత్రమే తెలంగాణ లోపల అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఎకరాకి 150,000 ఎస్ఎఫ్టీ ఇస్తున్నోని మీద, ఎకరానికి 46,100 ఎస్ఎఫ్టీ ఇస్తున్నోని మీద, ఇద్దరి మీద కూడా నేను ఈరోజు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి ఒక ఉత్తరం రాస్తూ టీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి ఈ ఒప్పందం మీద, ఇప్పుడు యూనిటీ మాల్ పేరిట భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి దీని మీద, ఈ రెండింటి మీద కూడా విచారణ జరిపించాలని కేంద్ర దర్యాప్తు సంస్థలన్నింటికి కూడా
నేను ఈరోజు ఒక అప్లికేషన్ రాయడం జరుగుతూ ఉంది. మా విజ్ఞప్తిని మన్నించి ఖచ్చితంగా వీటన్నింటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి నేను రిపీటెడ్గా అప్పీల్ చేస్తూ ఉన్నా. వాళ్ళు ఒకరు మంచోళ్ళు వీళ్ళొకరు చెడ్డోళ్ళు అని చెప్తలేను. ఒక ఆయన 100 రూపాయలు దొంగతనం చేసిండు, ఇంకొక ఆయన 1000 రూపాయలు దొంగతనం చేసిండు. అందుకనే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక మాట మార్చిండు, తన అభిప్రాయాల్ని మార్చుకున్నాడు. ఒక దగ్గర కాదు 100 దగ్గరలో. రింగ్ రోడ్ టెండర్లలో కుంభకోణం అయింది, మర్చిపోయిండు రేవంత్ రెడ్డి గారు. ఫార్ములా ఈరేస్ కార్లలో కుంభకోణం అయింది, మర్చిపోయిండు రేవంత్ రెడ్డి గారు. కాళేశ్వరం కాదు కూలేశ్వరం అయింది, 1,00,000 కోట్లు పోయినాయి, మర్చిపోయిండు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు మర్చిపోయిండు? ఏం సంబంధం ఇది? కేటీఆర్ చెప్తాడు రేవంత్ రెడ్డి వాళ్ళ బామ్మర్ది కాంట్రాక్ట్లు వచ్చినాయని చెప్తాడు. రేవంత్ రెడ్డి చెప్తాడు కేటీఆర్ వాళ్ళ బామ్మర్ది డ్రగ్స్ తీసుకుంటున్నాడు అని చెప్తాడు. వీళ్ళు ఒకరు తిట్టుకోవడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి వాడుకుంటారు మీడియాని తప్ప ఎక్కడ కూడా ఒక్క దాంట్లో వీళ్ళకి నిజాయితీ లేదు. ఒక్క కేసు కూడా ఇన్వెస్టిగేషన్ ముందుకు పోతలేదు. అందుకనే మళ్ళొకసారి నేను అటు కాంగ్రెస్ ఇచ్చినటువంటి యూనిటీ మాల్ మీద, ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ మీద, ఈ రెండింటి మీద ఖచ్చితంగా సమదృష్టితోటి ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి ఈరోజు లేఖ రాస్తూ ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు పన్ను కట్టినటువంటి ఆస్తి అమ్ముకునే హక్కు ఈ రెండు ప్రభుత్వాలకు లేదని చెప్పి తెలియజేస్తూ, కాంగ్రెస్ టీఆర్ఎస్కి ఇద్దరికీ గుణపాఠం చెప్పి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తేవాలని ప్రజలకు సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. 257 కోట్లు ఏదంటున్నారు? సరే, దీన్ని కూడా అంతకే లెక్కకేసుకోండి. యూనిటీ మాల్ అనేది ఎక్కడ అంటే మీకు ఐడియా వస్తే దుర్గం చెరువు నుంచి కొంచెం పైకి వస్తే బంజారాయిల్స్ని దుర్గం చెరువుని సెపరేట్ చేస్తూ మధ్యలో ఒక స్టీల్ బ్రిడ్జ్ కట్టిరు. ఇటు రైట్ సైడ్ అంతా శ్మశానం గిట్టు ఉంటుంది, దాని పక్కన ఉన్నటువంటి స్థలం ఇది బిఎన్ రెడ్డి నగర్ పక్కన ఉంటుంది ఇది. సో అప్రాక్సిమేట్లీ ఇది కూడా కొంచెం 50 కోట్లు తక్కువకే ఇటు ఇటు పోతుంది తప్ప ఎక్కువకేం పోదు. సేనా ఏ ప్రైవేట్ కాంట్రాక్టర్ తోటి లేదా భూమి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటే ఇచ్చేటువంటి దానికంటే మీరు 50% తక్కువకి ఇచ్చేసిరు అగ్రిమెంట్. మై క్వశ్చన్ ఈ స్ట్రైట్. మీరు అధికారంలో ఉన్నప్పుడు 46,100 ఎస్ఎఫ్టీ తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఈరోజు వచ్చిన కాంగ్రెస్ 1,50,000 కోసం ఒక అగ్రిమెంట్ చేసుకుంది. 46,000 ఎస్ఎఫ్టీకి 1,50,000 ఎస్ఎఫ్టీకి మధ్యలో ఉన్న తేడా ఎంత అనేది గమనించారు. ఈ తేడా ఎటుపోయింది? మీరు ఆ రోజు 46,000 చేసుకున్నది కరెక్టే అయితే ఈరోజు 1,50,000 వస్తున్నది అవినీతి ఎట్లయితుంది? ఒకవేళ ఇది అవినీతి అయితే దాంట్లో కూడా అవినీతి జరిగిందని ఒప్పుకోవాలి కదా, దాని మీద కూడా విచారణ చేయమని అడగాలి కదా. కానీ నేను చేస్తే కరెక్ట్, మీరు చేస్తే తప్పనడం తప్పు. మీరు ఇద్దరూ దొంగలే. నువ్వు అమ్ముకున్నావని ఒకటి, ఈయన అమ్ముకున్నాడు ఇంకొకటి. కాబట్టి మీ ఇద్దరి మీద విచారణ జరిపించాలని భారతీయ జనతా పార్టీగా మేము ఈరోజు డిమాండ్ చేస్తాం. నేను చాలాసార్లు మన మీడియా మిత్రులను అడిగినాను, మళ్ళీ ఒకసారి మీ ద్వారా ఢిల్లీ నుంచి అడుగుతా ఉన్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ దగ్గర నుంచి మొదలుకుంటే 98,000 కోట్ల పేమెంట్లు అయినాయని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ పేమెంట్ అయిన చివరి పేమెంట్ దాకా జరిగిన అవినీతి మీద సిబిఐ విచారణ జరిపించమని 3 లైన్లు ఉత్తరం రాసి ఇచ్చిపోమని మళ్ళీ ఢిల్లీకి వచ్చినప్పుడు చిట్చాట్ చేసినప్పుడు అడుగుండ్రు మీరు. ఆయన అడుగుతుంది కేవలం 3 బరాజుల మీద అడుగుతున్నాడు, నాట్ ఈవెన్ 10,000 crores మీద. పీస్ అడగడం తప్పు, మొత్తం విచారణ చేయమంటే కాళేశ్వరం మొత్తం మీద చేయమని ఉండ్రి. ఆయనకు హోంమంత్రి గారు అపాయింట్మెంట్ దొరకకపోతే 3 లైన్లతోటి భారత ప్రభుత్వాన్ని సిబిఐ విచారణ జరిపించమని 3 లైన్లు కింద సంతకం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ సర్కార్ అని రాసి నాకు ఇవ్వమని ఉండ్రి. నేను తీసుకొని పోయి దాని మీద ఇన్వెస్టిగేషన్ ప్రారంభం అవుతుందా లేదా మీకు మళ్ళీ కలిసినప్పుడు తప్పకుండా చెప్తాను. నేను అట్లా పెట్టకుండా కాళేశ్వరంలో నాకు నచ్చిన వాళ్ళకి మంచిగా చేసి నాకు నచ్చని వాళ్ళ మీద సిబిఐ విచారణ చేస్తా అంటే కుదరదు. అది కాళేశ్వరం డిపిఆర్ తయారు చేసిన దగ్గర నుంచి చివరి పేమెంట్ దాకా సిబిఐ విచారణ కావాలని అడగండి. వీఆర్ రెడీ టు కోఆపరేట్. థ్యాంక్ యూ.